అలా నేను మిస్ చేసుకో. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు తయారీకి కొంత ఆయిల్ ఉపయోగించినటువంటి అంశం చర్చనీయాంశమైంది. అయితే దీనికి సంబంధించి మఠాధిపతులు కానీ, పీఠాధిపతులు కానీ, విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ వాళ్ళెవ్వరూ కూడా లీడ్ తీసుకొని దీని గురించి మాట్లాడట్లేదు. పైగా చిన్నజీవ స్వామి గారు వచ్చి ఇప్పుడు వైష్ణవులు, శైవులు అంటూ ఒక కొత్త వివాదానికి తెరతీశారు. దీని వెనక అసలు ఏం జరుగుతుంది, ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి మాట్లాడటానికి వీళ్ళందరూ రావట్లేదు అనేది మీద మనం చర్చించుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మన దగ్గర కాశీ అఘోర పీఠాధిపతి ప్రస్తుతం బాలకృష్ణ స్వామి గారు మన దగ్గర ఉన్నారు. ఇంటరాక్ట్ సార్, నమస్తే. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు నమస్కరిస్తూ విశ్వేశ్వర కరుణా కటాక్ష సిద్ధిరేస్తూ కాశీ నుంచి చూస్తుంటే తిరుమల ఏం జరుగుతున్నట్టు కనిపిస్తుంది మీకు? తిరుమల గురించి మొట్టమొదటిసారిగా చెప్పింది నేనేనండి. వేరే ఛానల్స్ లో మాట్లాడున్నాను. ఇక్కడ ఒక పేటెంట్ కలిగినటువంటి లడ్డు అది ప్రపంచవ్యాప్తంగా మనం తిరుమల వెళ్ళొచ్చాము అంటే ప్రసాదం ఉందా అని అడుగుతాం, కానీ లడ్డు తెచ్చావా అని అడగం చాలా వరకు. అటువంటి దాంట్లో మాట్లాడితే ప్రతిదానికి మా జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు గోల గోల చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. విచిత్రం ఏంటంటే శుద్ధమైనటువంటి స్వచ్ఛమైనటువంటి ఏ కల్తీ లేనటువంటి ఒరిజినల్ కెమికల్స్ తో తయారు చేసినటువంటి వైసీపీ ఆయిల్ ని వాడారు. ఇది కరెక్ట్. నెయ్యి కాదు, కల్తీ నెయ్యి కాదు, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే కల్తీ అంటే ఏ డాల్డానో మిక్స్ చేస్తే కల్తీ అవుతుంది, అసలు కల్తీయే లేదు కదా. అందుకనే మేము దానికి ఒరిజినల్ వైసీపీ ఆయిల్ అని పెట్టాం. ఓకే. అక్కడ ఈ వీళ్ళని అసలు ఫస్ట్ ఎవరిది తప్పండి? సిట్ వేశారు. సిట్ ఆ తర్వాత సుబ్బారెడ్డి గారు ఏమో సిబిఐకి వెళ్ళారు, సుప్రీంకోర్టుకి. వాళ్ళు సిబిఐ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ చేశారు. వాళ్ళు వచ్చి ఏం చేశారు? కొండను తవ్వి ఎలకలు పట్టారా? 36 మందిని దాంట్లో ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. అసలు ఆ 36 మంది తప్పు చేయడానికి కారణమైనటువంటి వాళ్ళు ఎవరు? మెయిన్ పర్సన్స్ ఎవరు? వాళ్ళ మీద ఎందుకు మాట్లాడట్లేదు? జంతు కొవ్వు లేదు, జంతు కొవ్వు ఉందా లేదా తర్వాత విషయం పక్కన పడే. జంతు కొవ్వు ఏంటండి, రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం నేను అంతకు ముందు కూడా చెప్పా. నపుంసకత్వం వస్తుంది, మోనోగ్లిజరైడ్స్ మూలకంగా సమేత గ్లిజరైడ్స్ యాడ్ చేశారు, వాటి మూలకంగా క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది, స్టమక్ ప్రాబ్లమ్స్ వచ్చే ప్రమాదం ఉంది. ఇవి ఎన్ని బాధలు మనకి రాలేదు అని అంటే ఆ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు అక్కడ ఉండి ఆయన ప్రసాదాన్ని స్వీకరించి మనకు అందించాడు, మనకేం రోగం రాకుండా చూశాడు అంటే అది ఆయనదే. కాదు. ఇక్కడ చిన్న ఒక క్లారిఫికేషన్ మీకు. వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి ప్రసాదంలో ఉపయోగించేటువంటి ఆయిల్ ఇది కాదు, ఒకటి. 2, అక్కడ మనకి ఆల్రెడీ బాలరాముడి విగ్రహానికి సంబంధించినటువంటి ఆవిష్కరణ సందర్భంగా పంపించినటువంటి ఆయిల్ తో తయారు చేసిన లడ్లు కూడా ఇవి కాదు అనేది క్లారిటీ ఇచ్చారు. అవును, ఇచ్చారు కదా. అంటే వాళ్ళే ఒప్పుకున్నట్టే కదా. మేము అయోధ్యకి ఒరిజినల్ గా విడిగా నెయ్యి కొని మేము తయారు చేయించి లడ్లు పంపించామని పేర్ని నాని గారే చెప్పారు కదా. అవును. అంటే అప్పుడు ఒరిజినల్ నెయ్యి కొని పంపించారు, ఇప్పుడున్నది వైఎస్ఆర్సీపీ ఆయిల్ అనే కదా అర్థం. మీ భాషలో చెప్పాలంటే వైఎస్ఆర్సీపీ ఆయిల్ ని నిత్యం వెంకటేశ్వర స్వామికి పెట్టేటువంటి ప్రసాదంలో వాడలేదు, అంతేనా? ఎందుకు అదే వాడారు. వైఎస్ఆర్సీపీ ఆయిలే అన్ని చోట్ల వాడారు, ప్రసాదాల్లో వాడారు, పులిహారలో వాడారు, చక్కెర పొంగల్లో వాడారు, అరిసెల్లో వాడారు, ప్రతి చోట ఆయన ఆయిలే వాడారు.
కాకపోతే దాన్ని మీరు కల్తీ నెయ్యి అంటున్నారు. మేము కల్తీ నెయ్యి అనట్లా, ఒరిజినల్ వైఎస్ఆర్సీపీ ఆయిల్ అంటున్నాం. అవును, అది భక్తులకు పెట్టేదానికి వాడారు. వెంకటేశ్వర స్వామి ప్రసాదం పెట్టేదానికి వేరే వాడామని చెప్తున్నారు. ప్రసాదాల్లో కూడా అవే వాడారు. ఆ, దేవుడు నైవేద్యం, ప్రతి చోట దేవుడి ఈవెన్ దో నైవేద్యంలో కూడా, ఈవెన్ దో శ్రీశైలంలో కూడా వాడారు అని ఈ మధ్య అవును. న్యూస్ వస్తోంది. సరే, ఇదంతా పక్కన పెడితే మొన్న ఈ మధ్య ఆయన ఎవరో రమణ దీక్షితులు గారంట, ఆయన వచ్చి నేను ఇలా బాగలేదు అని ముందరే చెప్పాను, వాళ్ళేమీ యాక్షన్ తీసుకోలేదు, నా మాట ఎవరు పట్టించుకోలేదు, గుడ్డి గురానికి ఏమైనా పళ్ళు తోముతున్నాడు ఆయన? అన్ని సంవత్సరాలు ఏడుకొండలవాడి సేవలో ఉండి వెంకటేశ్వరుడి సన్నిధిలో ఉండి నువ్వు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టకుండా నేను వాళ్ళకి చెప్పానని ఇప్పుడు చెప్తావా? తప్ప అయింది లేదా? ఆయనే కదా ఎడ్యుకేషన్ చేశాడు, పింక్ డైమండ్ ఉంది అని తీసుకురమ్మనండి ఆయన. పింక్ డైమండ్ అంత గొప్ప అవకాశం కలిగింది, ఏడుకొండల వాడి సన్నిధిలో ఆయనకి సేవ చేసే భాగ్యం కలిగింది, నువ్వు చేయాల్సిన పనులివే. అంటే ఇప్పుడు ఆయనకి తెలిసే జరిగిందంటారా? తెలియకుండా ఎట్లా జరుగుతుందండి? ప్రతి ఒక్కళ్ళకి తెలుస్తుంది. అక్కడ ఎంప్లాయీస్కే తెలిసినప్పుడు మిగతా వాళ్ళందరికీ ఎందుకు తెలియదు? లడ్డు తయారీ విధానంలో కొలతలు అవన్నీ ఉంటాయి, దిట్టం అంటారు దాన్ని. వాళ్ళు ఆ లెక్క ప్రకారం, ఆ కొలతల ప్రకారమే చేస్తారు. అక్కడ వంట వాళ్ళు కూడా బాగోలేదు అని చెప్తేనే కదా తర్వాత ఎన్డీడీబీకి పంపించింది. నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపించింది. ఆ తర్వాత కదా అక్కడ రిపోర్ట్ వస్తే మన చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పింది. ఇక్కడ సింపుల్ గా ఒక మాట చెప్పాలంటే బయోవార్ ఇది. హిందువులు ఎవ్వరూ లేకుండా చేసి, హిందువుల్ని నాశనం చేసి, అందరినీ క్రిస్టియానిటీలోకి దింపేసి మొత్తాన్ని దోచేసుకుందామని ఇక్కడ డబ్బు సమస్య కాదు, ఇది బయోవార్. ఇప్పుడు ఉదాహరణ క్రిస్టియన్ల గురించి మాట్లాడితే పెద్ద పెద్ద పాస్టర్లు ఉన్నారు. ఆ పాస్టర్లే వేరే పాస్టర్లు తప్పు చేస్తే మాట్లాడుతున్నారు. ఆ గాడిదలంతా ఎక్కడికి పోయారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లేదు జగన్మోహన్ రెడ్డి గురించి? ఎందుకు మాట్లాడట్లేదండి? వాళ్ళ కులమనా లేకపోతే వాళ్ళ మతమనా? ప్రతిదానికి ఏదన్నా గొడవ జరిగితే కులాన్ని వెనకేసుకొస్తారు. ప్రతి దాంట్లోనూ అంతే. ఈ పాస్టర్లంతా ఎక్కడ చచ్చారు? ఎందుకు మాట్లాడట్లా? ఇది బయోవార్ అండి. హిందూ మతాన్ని సర్వనాశనం చేయడానికి చేస్తున్నటువంటి బయోవార్. అందుకే మీరు చాలా పెద్ద పదాన్ని ఉపయోగించారు, బయోవార్ అనేది. ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ప్రసాదం తిన్నటువంటి వాళ్ళకి పిల్లలు పుట్టడం లేదు అనేది కొత్త వాదన ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తుంది. నమ్ముతున్నారా మీరు? కొత్త వాదన ఏంటంటే, నేను మొట్టమొదటి చెప్పింది ఇదే. నపుంసకత్వం గురవుతారు. ఇప్పుడు వాడినటువంటి ఈ వీటి వల్ల, కెమికల్స్ వల్ల క్యాన్సర్ వచ్చే గుణాలు ఉన్నాయి. ఇవన్నీ నేను దాదాపుగా 6 నెలల క్రితం చెప్పాను. అసలు లడ్డూ గురించి వివాదం వచ్చినప్పుడు ఇందులో ఇంకా ఏమేమి దాగున్నాయో అవన్నీ వెలికి తీయాలి అని చెప్పి ఈ సిట్ రిపోర్ట్ ఇదంతా రాగానే మొన్న 3 వారాల క్రితం కూడా ఇవన్నీ చెప్పా. ఒక్క హిందువు స్పందించట్లా, ఒక స్వామీజీ స్పందించట్లా, పీఠాధిపతులు ఏమయ్యారో తెలియదు, ఎందుకు మాట్లాడట్లేదో తెలియదు. మాట్లాడితే సనాతన ధర్మం అని ఒకళ్ళు ఎత్తుతారు, మేము హైందవ ధర్మాన్ని ఉద్ధరిస్తామని ఒకళ్ళు అంటారు. ఎవరు ఏం ఉద్ధరించినా అసలు ముందర హిందువులందరూ ఐక్యతగా ఉంటే మనమే ఉద్ధరించుకుంటాం అందరినీ. సో ఈ సంఘటన హిందువులు ఐక్యతగా లేరు అనే దానికి నిదర్శనం కదా. ఎందుకంటే సోషల్ మీడియా ఉంది. ఇప్పుడు ఒక యుద్ధం లాగా అట్లీస్ట్ రోడ్ల మీదకి రాకపోయినా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద అయినా కానీ వీళ్ళు కనీసం ఒక వార్ లాగా చేయొచ్చు కదా. అది కూడా చేయట్లేదంటే హిందువులు ఐక్యంగా లేరు అంటే నిదర్శనమా?
హిందువుల్లో ఐక్యమత్యం లేదు అనడానికి అందులో అనుమానమే లేదు. మీరు ఇందాక ఒక మాట ఎత్తారు, చిన్నజీయర్ స్వామి గారు ఏదో టాపిక్ మాట్లాడారు అని. ఆయన దీంట్లోకే వద్దామండి. ఆయన ఇప్పుడు కొత్తగా మాట్లాడింది ఏమి లేదు, అంతకు ముందు నుంచి చాలా మాట్లాడాడు. శివ పూజ ఎవరింట్లో అయితే జరుగుతుందో అవన్నీ శ్మశానాలు అన్నాడు. అంటే ఆ తర్వాత సమ్మక్క సారక్కల గురించి ఎత్తాడు. నిన్నగాక మొన్న ఆదిశంకరాచార్యుల గురించి ఎత్తాడు. ఈయన కింద నలుపేంటో ఈయన చూసుకోడు, ఊళ్ళో వాళ్ళవన్నీ మాట్లాడతాడు. నాకు ఒక పదవి ఉంది, నేను మాట్లాడే స్వేచ్ఛ ఉంది, నేను మాట్లాడితే కొన్ని కోట్ల మంది వింటారు. అంత చదువుకున్నవాడు ఈయన ఇంకోసారి అన్నాడు, అదేదో రాజకీయ మీటింగ్ లో, మా ఇంట్లో గణపతి మా ఫోటో మీద బల్లి పడితే బల్లి వెళ్ళిపోలేదంట, ఆయనకి గణపతి ఇష్టం లేదంట. అసలు శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివ. వాళ్ళకి భేదం లేదు. ఈయనకి వచ్చిన భేదం ఏంటి? ఈయనకి తెలుసా అసలు 4 పీఠాలు ఎవరు స్థాపించారు అంటే ఏదో విద్యారణ్యుల వారు ఏదో చెప్పుకుంటూ వచ్చాడు. నీకు తెలుసా అసలు? ఆది శంకరాచార్య వాళ్ళు కాదు, విద్యారణ్యుల వారు ఆది శంకరాచార్యుల వారే స్థాపించారు. మీకు ఇంకా విషయం తెలియదంటే, బద్రీనాథ్లో బద్రీనారాయణ విగ్రహం ఉంది కదా, ఆ విగ్రహాన్ని కూడా ఆది శంకరాచార్యుల వారే ప్రతిష్ఠించారు. ఈయన చెప్తే అన్ని చదువుకున్న వాళ్ళకి సంస్కారం ఉంటుందండి. ఆ సంస్కారం ఉందో లేదో నాకు తెలియదు. ఇంకొకటి మాట్లాడతారు ఆయన. ఇలాంటి వాళ్ళ మాటల వల్ల హిందువుల్లో ఐక్యత ఉంటుందా? హిందువులు యూనిటీగా ఉండగలుగుతారా? ఇప్పుడు అడ్డబొట్టు నిలువుబొట్టు వారా? ఇప్పుడు తిరుపతి కల్తీ నెయ్యి పోయిందా? అడ్డబొట్టు నిలువబొట్టు కాదండి ఇక్కడ పాయింట్. మీరు ఏమన్నా అనుకోండి, ఈయన కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమోషన్ ఇస్తున్నాడా? ప్రమోషన్స్ ఏమన్నా చేస్తున్నాడా చిన్నజీయర్ స్వామి? ఎందుకన్నానంటే ఈ మాట అసలు మాట్లాడాల్సిన టాపిక్ కాదు అసలు. అది ఎందుకు నోరెత్తి మాట్లాడాడు? బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? కాస్తంత దండం పట్టుకుని ఉన్నాడు కదా ఆయన. దండం విలువ ఏమన్నా తెలుసా ఆయనకి? నోటికి ఏదొస్తే అది మాట్లాడేయటమా? అంటే తిరుమల వెంకన్న స్వామి అంటే ఆయనకి దూరం, వెళ్ళడు ఆయన. వెళ్ళడంటే రాని అక్కడ కన్ని నెరవేర్తారు. ఇప్పుడు మనం అందరం ఏమనుకుంటామంటేనండి, వెంకటేశ్వరం గుడికి వెళ్ళి వచ్చామని అనుకుంటాం. సాక్షాత్తు నిలువెత్తు ఆజానుబాహుడు అక్కడ నుంచొని చూస్తున్నాడు అందరినీ. ఈ సిట్టులు, ఈ సిబిఐలు పెద్ద పట్టించుకోడు ఆయన. ఒక్కసారి కన్ను తెరిచాడు అంటే ఈ రిపోర్ట్లు, ఈ గోళలు, ఈ కథలు ఇవన్నీ జరిగే లోపలే ఆయన చేయాల్సింది చేసేస్తాడు. చూస్తున్నాడు, చూద్దాం ఎంతవరకు వెళ్తుందో. వాళ్ళు కృషి చేస్తున్నారు కదా, బాగా కృషి అయిన తర్వాత ఒకసారిగా ఫలితం ఇద్దాం. ఆ కోవలోనే రోజా మాట్లాడుతున్న భయాన్ని కలిగించాడు, పేర్ని నాని గారు మాట్లాడుతున్న భయాన్ని కలిగించాడు. అంటే తెలియకుండా వెంకటేశ్వరుడే వాళ్ళ మనసుల్ని మారుస్తూ ఉన్నాడు. మనం అంతా అనుకుంటా అయ్యే ఉందిలే విగ్రహమేగా. ఆయన ఏదో అన్నాడు కదా కరుణాకర్ రెడ్డి గారు, విగ్రహమే కదా అని. ఆ విగ్రహమే దూల తీర్చేస్తుంది వీళ్ళకి. చెప్పండి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి గారు ఇప్పుడు ఏ ఉద్దేశంతో ఇది అన్నట్టు, ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ఏ సందర్భం అది ప్యూర్ గా పొలిటికల్ గా జగన్మోహన్ రెడ్డి గారికి వంత పాడేలాగా కనిపిస్తుందా, లేదంటే ఆయన? నాకైతే జగన్ కి వంత పాడుతున్నట్టే అనిపిస్తోంది. లేకపోతే అసలు సందర్భం లేకుండా ఎందుకు మాట్లాడతారండి?
మనం ఒక మాటలు మాట్లాడుతున్నాము ఒక నిండు సభలో అంటే దానికి ఒక సందర్భం ఉండాలి. ఉమ్, ఇంకా ఇంకా ఆయనకి తెలియదు శివ పూజ చేసేవాళ్ళు ఇళ్లలో శివలింగాలు ఉన్న వాళ్ళందరూ శ్మశానమే అని అన్నాడు ఆయన. ఉమ్, ఆయన ఉన్నది కూడా శ్మశానంలోనే. రోజుకి కొన్ని వందల మంది పుడుతుంటారు, వందల మంది చస్తూ ఉంటారు. ఈ భూమి మొత్తం శ్మశానమే, శాశ్వతం అంటూ ఏదీ లేదు. ఉమ్. రాత్రిపూట పడుకుంటే శివస్మరణ చేస్తాం. మరి ఏంటి, ఏమి ఆశించి పొద్దు ఇలాంటి ఆశ ఏమి అదే ఒక్క ఆశించాలి? నిమిషం ఒక్క నిమిషం పొద్దున్న లేస్తే హరిస్మరణ చేస్తాం. అంటే వాళ్ళిద్దరికీ భేదం లేదు. ఈయనకి ఎందుకు వస్తుంది భేదం? ఈయన నిలువు బొట్టనే అసలు నిలువు బొట్టు అడ్డబొట్టు ఏంటండి అసలు? ఈయన ఏం రెచ్చగొడదామని చేస్తున్నాడు? ఏం రెచ్చగొట్టాలని ఈ స్టేట్మెంట్ ఇచ్చాడు ఈయన? కాస్త బుద్ధి ఉండాలి కదా. ఇప్పుడు ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా ఆశించటము, లేదంటే ఏదో ఒక వ్యూహము ఉండాలి. మీకేమనిపిస్తుంది దాంట్లో? నాకేమో జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్ గా ఏమన్నా మాట్లాడుతున్నాడేమో అనిపిస్తోంది. ఎందుకంటే హిందువులు కొట్టుకు చావండి, ఇక లడ్డు గురించి వీటి గురించి మాట్లాడటం మానేస్తారు, ఓకే. ఈ కార్యక్రమం ఉంటూ ఉంటుంది. అందుకనే నేను క్రిస్టియన్లను మాట్లాడింది. ఇప్పుడు నేను క్రిస్టియన్లకి సిగ్గుండాలి కదా, అన్నం తినే వాళ్ళైతే మాట్లాడాలి కదా. వాళ్ళు అంటారు కదా, మా ధర్మాన్ని మేము పాటిస్తాం, అన్ని ధర్మాలని చూస్తాము అని. ఇప్పుడు నీ ధర్మంలోనే ఒక వెధవ తప్పు చేస్తే ఎందుకు మాట్లాడరు? ఎక్కడికి పోయారు ఇప్పుడు క్రిస్టియన్లు? ఇవన్నీ ఎంత పొలిటికల్, ఎంత రాజకీయ శక్తులు ఉన్నా కానీ మా ఏడుకొండల వాడి ముందు అందరూ మట్టిలో కలిసిపోవాల్సిందే. సరే, అది ఓకే. అది ఎలాగో అది నమ్ముతుంటారు హిందూ భక్తులు, వెంకటేశ్వర స్వామి భక్తులు అది నమ్ముతుంటారు. ఆయనే చూసుకుంటాడు అని. నేను అది కాదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్షాన నిలబడటానికి కారణం ఏంటి? కేసీఆర్ గారు వెనక వ్యూహం ఉందా, లేకపోతే ఏంటి? అసలు ఏం జరుగుతుంది సార్? నేను ఎప్పుడు మన ఛానల్లోనే చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఇక ఉండదు అని. మన ఛానల్లోనే చెప్పా. అది మళ్ళీ పైకి వస్తుంది, బాగా డెవలప్. ఈ కథలు ఏవి కళలు కనద్దండి ఎవరు. జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ఆర్సీపీ భూస్థాపితం, అందులో సందేహమే లేదు. 1000% భూస్థాపితం. నేను అందంటూనే ఇంకోటి చెప్పా, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా లోపలికి వెళ్తారు అని. అది జరిగే తీరుతుంది. కానీ ఈ మధ్యకాలంలో ఒక ఆయన బ్రహ్మశ్రీ అని పేరు పెట్టుకుంటాడు. ఆయన ఏం చెప్తున్నాడంటే 2028లో కేటీఆర్ తెలంగాణకి సీఎం, 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం ఆంధ్రాకి అని చెప్తున్నాడు. అవి నేను నమ్మనండి. నేను నమ్మను. అది ఎప్పుడు చెప్పాల్సిన టైం వస్తుందో అప్పుడు చెప్పాలి. ఎప్పుడు పడితే అప్పుడు చూద్దాం, ఎప్పుడు పడితే అప్పుడు చెప్పండి. ఇప్పుడు ఆయనేమో ప్రముఖ ఆస్ట్రాలజిస్ట్ అని చెప్తున్నాడు. శుక్రగ్రహం మీకు గనక బలహీనంగా ఉంటే ప్రతి శుక్రవారం స్కాచ్ కొట్టండి అని చెప్తాడు ఆయన. ఆయనే చెప్పింది ఇది. ముందర ఆయన కొట్టమనండి స్కాచ్. అంటే ఆయన కొడుతూ ఉంటాడేమో, ఈసారి రోడ్డు మీదకి వచ్చి చెప్పులతో జనాలు కొడతారు. సార్, యాస్ట్రాలజీ కొంతవరకే. నేను చాలా సార్లు చెప్పా ఈ మాట. ఇప్పుడు ఆ టాపిక్ ని పూర్తిగా మనం మాట్లాడాలంటే మాట్లాడచ్చు, కానీ బట్ ఎంతవరకు అవసరమో అంతవరకే. కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు, జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వస్తాడు. ఏ బేస్ మీద చెప్తారండి? అంటే యోని పూజలు చేపిస్తున్నారంట. యోని పూజలు చేపిస్తూ వస్తారని చెప్తున్నాడు ఆస్ట్రాలజిస్ట్. యోని పూజ చేసినా రాదు, వీడిని కూర్చోబెట్టి యోని కోసేసినా రాదు. ఇవన్నీ పిచ్చి మాటలు, పిచ్చి కథలు. ఇవన్నీ హిందూ ధర్మాన్ని బలహీనపరిచేటువంటి కార్యక్రమాలు కాదా? ఆస్ట్రాలజిస్ట్ చెప్పినా, లేకపోతే చిన్నజీఆర్ స్వామి చెప్పినా బలహీనపరిచే కారణాలు కాదు అని అయితే నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇప్పుడు జాతకం అంటే ఎవరైనా మన దగ్గరకు వచ్చి మనల్ని అడిగితే 4 గోడల మధ్య చెప్పాల్సిన విషయం అది. నీకు దురదెక్కి
నీ దోల తీర్చుకోవడానికి 4 లక్షల మంది ముందు చెప్తే అది బలహీనపరిచినట్టు కదండి, వాడికి వాడు బలహీనపడుతున్నట్టు. ఓకే. అంతేగాని దానివల్ల హిందూ ధర్మానికి నష్టం లేదు. హిందూ ధర్మానికి నష్టం ఎక్కడ వస్తుందంటే, ముడ్డి కింద పీట వేసుకొని ప్రతి ఒక్కడు పీఠం అనే సొసైటీ రిజిస్ట్రేషన్ లో పీఠాన్ని రిజిస్ట్రేషన్ చేసి దాని మీద డబ్బులు దోచుకుంటున్నారు చూసారా, వాళ్ళు చాలా డేంజర్. సో ఇప్పుడు చిన్నజీవ స్వామి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కేసు పెట్టేటువంటి అవకాశం లేదా? ఆయన బూతులు ఏం మాట్లాడలేదు. ఏమని కేసు పెడతారు? ఏమని కేసు పెడతారంటే విద్వేషాలు రెచ్చగొట్టారండి. అంతకన్నా దారుణమైన వాళ్ళు కూడా ఉన్నారుగా, అంతకైనా దారుణంగా మాట్లాడిన వాళ్ళు ఉన్నారుగా, అమనాభూతులు తిట్టిన వాళ్ళు ఉన్నారుగా. నేను చెప్తోంది అదే, మీకు ఇప్పుడు కంటిన్యూటీ దెబ్బని నాకు మిస్ చేశారు. నేను చెప్తోంది అదే. నేను అంటోంది ఏంటంటే, ఉన్న దేవుళ్ళని పూజించుకోవడం మనకి చేత కాదు. కొత్తగా ఓ స్వామీజీ వస్తే వాడు వెనకాల పడిపోతారు. ఎప్పటి నుంచో చెప్తూనే ఉన్నా, కాషాయం కట్టుకున్న ప్రతి ఒక్కడు స్వామీజీ కాదు, ఇంతంత జుట్లు ముళ్ళేసుకొని కూర్చున్న వాళ్ళు పీఠాధిపతులు కాదు అని. వినరు ఎవరు. ఇలాంటి వాళ్ళు మీ హైదరాబాదు, ఆంధ్రప్రదేశ్లోనే చాలా మంది ఉన్నారు. వాళ్ళని అసలు నమ్మొద్దండి, ఎవరిని నమ్మొద్దు. భగవంతుణ్ణి నమ్మండి, కుల దైవాన్ని నమ్మండి, ఖచ్చితంగా అన్ని అనుగ్రహిస్తారు. ఇప్పుడు ఈ మాటలు అంటారా, నిన్న కాక మొన్న ఆయన ఎవరో మా సందర్భం కాదు కానీ మాట్లాడుతున్నా, ప్రభాకర్ గారి కొడుకు చంద్రహాసం ఎవరో ఆయన ఏదో పాట పాడాడు. ఇలాంటి అతి బాగా పెరిగిపోతుంది సోషల్ మీడియాలో. గుంజి 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 అని చెప్పి పాట పాడాడు ఆయన. అదే, ఇలాంటివి సోషల్ మీడియాలో మరీ దారుణాలు అయిపోతున్నాయి. సోషల్ మీడియాలో కూడా రెస్ట్రిక్షన్స్ ఉండాలండి. అన్పార్లమెంటరీ వర్డ్స్ అసలు ఇచ్చేయకూడదు. స్క్రోల్ చేస్తా ఉంటే ఆడవాళ్ళు బూతులు, చిన్న పసి పిల్లలు బూతులు మాట్లాడటం, ఇవి తప్పితే అసలు పనికొచ్చేవి చూస్తున్నారా, చూడట్లేదా అనేది తెలియట్లా. సరే, ఇప్పుడు అది సోషల్ మీడియాకి వెళ్తుంది, మళ్ళీ చర్చ సోషల్ మీడియాకి వెళ్తుంది. ఇప్పుడు వైకాపా ఆయిల్ గురించి ఏం చేయాలి చెప్పండి? మీరు చెప్పే భాష ఆయిల్, వైఎస్ఆర్సీపీ ఆయిల్ ఏం చేస్తారండి? అక్కడ దాకా ఎందుకండి, నిన్న కాక మొన్నే కదా జరిగింది. రిపబ్లిక్ టుడేలో అర్నాబ్ గోస్వామి లిటరల్లీ బట్టలు ఊడదీశాడు. వైఎస్ఆర్సీపీ బట్టలు ఊడదీశాడు. ఏ మొహం పెట్టుకుని ఇంకా మీడియా ముందుకు వస్తున్నారు సిగ్గు లేకుండా? వీళ్ళు ఏ మొహం పెట్టుకుని వస్తున్నారు? తిరునగరి జ్యోత్స్న గారు స్ట్రైట్ అవే ఒకటే క్వశ్చన్ అడిగింది, కల్తీ జరిగిందా లేదా అని. సమాధానం ఏమన్నా చెప్పగలిగాడా? ఆయన ఎవరో కార్తీక్ గారా ఎవరో ఆయన చెప్పలేకపోయాడు. దేనికి చెప్పలేకపోయాడు? వైవి సుబ్బారెడ్డి గారే కల్తీ జరిగింది అని ఒప్పుకున్నాడు. ఇంకేంటి ప్రాబ్లము? నిన్నగాక మొన్న వచ్చిన టీవీలో కూడా, న్యూస్ లో కూడా అన్ని రిపోర్ట్లు వచ్చినవన్నీ కరెక్టే అని చెప్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టినా సరే కల్తీ జరగలేదు, జరిగింది పక్కన పెట్టేస్తే, ఒరిజినల్ గా ప్యూర్ గా వైఎస్ఆర్సీపీ ఆయిల్ వాడుతున్నప్పుడు మా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు అంటున్నారు మీరంతా? తప్పలేదంటారా? అందుకే ప్రశంసించమంటున్నాడు కదా, సన్మానం చేయమంటున్నాడు. అందుకే నేను ప్రశంసిస్తున్నా. ఓకే, అంటే జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ చెప్పింది కాబట్టి మమ్మల్ని సన్మానం చేయాలని చెప్తున్నాడు ఆయన. అవును, అందుకే ప్రశంసిస్తున్నారండి. ఒరిజినల్ ప్యూర్ వైఎస్ఆర్సీపీ ఆయిలే మేము వాడాం, నీ కల్తీ చేసామని మేము చెప్పామా? ఏ మొహం పెట్టుకుని ఇంకా సిగ్గు లేకుండా వీళ్ళు మీడియా ముందుకు వస్తున్నారు, ఆ వెంకటేశ్వర స్వామికి తెలియాలి. స్వామి లిటరల్లీ నిజంగా బట్టలు తీయించాడండి. నాకు
మీ దగ్గర నుంచి కావాల్సింది ఏంటంటే ఇంత జరుగుతుంది కదా, ఇది అందరికీ తెలుసు, మీరు చెప్పింది అందరికీ అవగాహన వచ్చింది ప్రజాక్షేత్రంలో. కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కానీ లేదంటే సూత్రధారులు ఎవరైతే ఉన్నారో కరుణాకర్ రెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డి గారో అని అనుమానిస్తున్నారు కదా, వీళ్ళ మీద ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారని చెప్పి చెబుతున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. నేను అంటోంది అదే కదండి, కొండను తవ్వి ఎలుకను పట్టారు అంటే అదే అర్థం. ఉమ్, నేను ఆల్రెడీ చెప్పా మీకు, కొండను తవ్వి ఎలుకను పట్టారు. 36 మంది ఏదో చార్జ్ షీట్ లో పేర్లు రాశారు. అసలు ముఖ్యమైన వాళ్ళేరి, సంతకం పెట్టిన వాళ్ళేరి, టెండర్ ని పిలిచిన వాళ్ళేరి, అసలు టీటీడీ బైలాస్ మార్చిన వాళ్ళు ఎవరు? వీళ్ళంతా ఎక్కడికి వెళ్ళారు? చిన్నప్ప 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 అన్నారు. అసలు ఆ పెద్దప్ప ఎవరు? ఢిల్లీని అడగాలి మీరు, దగ్గరలో ఉన్నారు, ఢిల్లీని అడగాలి. అదే ఆ పెద్దప్ప ఎవరు? మీరు ఢిల్లీ మిలియన్ డాలర్ల క్వశ్చన్స్ అన్నమాట ఇవన్నీ. ఆ పెద్దప్ప ఎవరు? ఇప్పుడు సార్ ఇన్వెస్టిగేషన్ చేసింది ఎవరు? సిబిఐ ఎవరి ఆధ్వర్యంలో ఉంది? అమిత్ షా గారి ఆధ్వర్యంలో ఉంది. మరి అమిత్ షా గారికి సమాధానం చెప్పాలి. అమిత్ షా గారు సమాధానం చెప్పడం కాదండి, నిజంగా మాట్లాడాలనంటే పెద్దవాళ్ల సపోర్ట్ లేనిదే వీళ్ళు మాట్లాడకుండా ఉంటారా? ఎవరు అనేటువంటిది మీకు తెలిసిన విషయమే, నాకు తెలిసిన విషయమే. పెద్దవాళ్ళు సపోర్ట్ లేదే 12 ఏళ్ళు బయట ఉండగలుగుతాడా? అన్నీ తెలిసిన, అన్నీ మూసుకొని కూర్చున్నాము అని అంటే పిచ్చోళ్ళు ఎవరు అని క్వశ్చన్ వేస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రజలు. సో మీరు చెప్పిన దాని ప్రకారం వెంకటేశ్వర స్వామి అన్ని చూస్తున్నారు కదా, మరి కాపాడే వాళ్ళని శిక్షిస్తాడా? పడుతున్నటువంటి వాళ్ళని శిక్షిస్తాడా? తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్షకి గురి అవ్వటం అనేటువంటిది నగ్న సత్యం. సమస్య లేదు అందులో. తప్పు చేసిన ప్రతి ఒక్కడు శిక్ష అనుభవించాల్సిందే, అనుభవిస్తాడు కూడా. ఆయన చూస్తున్నాడు. కాస్త వెయిట్ చేయండి. ప్రతిదానికి ఎప్పుడు అంటే టైం పీరియడ్ ఉండదు. అంటే మీరు చెప్పిన దాని ప్రకారం నాకు ఎలా ఉందంటే, ఆ తిన్నోళ్ళ పిల్లలు పుట్టరని అంటే హిందూ సమాజం లేకుండా పోతాం, అప్పుడు శిక్షిస్తారే. నేనంటే అదే ఖచ్చితంగా లిటరల్లీ బయోవారండి ఇది. సింపుల్ గా ఒక మాట చెప్తా. 20 కోట్ల లడ్డూలు తయారు చేశారండి. జనాలు 20 కోట్లు కొనుక్కున్నారు లడ్డూలు. 40 కోట్ల మంది తింటారు పరోక్షంగా, ప్రసాదం అనే ఉద్దేశంతో. అది కాక ఒక 20 కోట్ల మంది తిరుమలలో తింటారు, పులిహార రూపంలోనో, చక్కెర పొంగల్ రూపంలోనో, ప్రసాదం రూపంలోనో, చిన్న చిన్న లడ్డూలు ఇష్యూ రూపంలోనో. అంటే 60 కోట్ల మంది హిందువులు బయోవారికి గురయ్యారు అని అంటే ఏ ఉద్దేశంతో వీళ్ళు చేశారు? డబ్బుకు చేశారు అంటే నేను నమ్మను. 250 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారికి లెక్క కాదు. ఆ వారాలు ల్యాండ్ లో తింటాడు, శాండ్ లో తింటాడు, రైస్ లో తింటాడు, ఆ తర్వాత విషయం. ఈ బయోవార్ ఎందుకు చేశారు? అంత క్రిస్టియన్ లాగా తయారు చేసేయాలనే, హిందూ కమ్యూనిటీని నాశనం చేసేయాలనే. అంటే బయోవార్ అంటే అంతే కదా, హిందువులు ఉండకూడదు. నాకు నిన్నగాక మొన్న ఒక వ్యక్తి ఫోన్ చేశారండి తిరుమల నుంచి. చాలా బాగుంది గురువు గారు తిరుమల, అంతకు ముందు కూడా వెళ్ళాను నేను. లైన్లలో ఏమీ ఇచ్చేవాళ్ళు కాదు అంతకుముందు గవర్నమెంట్లో, ఇప్పుడు అన్నీ ఇస్తున్నారు. ఫుడ్ కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇలా చెప్పుకుంటూ వచ్చాడు. దేవుడి దగ్గర ఇప్పుడు మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ప్రసాదం అనేటువంటిది ఇస్తేనే చెప్పులు తీసి కళ్ళకద్దుకొని తీసుకుంటాం. అక్కడ దాకా ఎందుకంటే మంచి పాయింట్ గుర్తు చేశారు. ఈయన ఎల్లుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల, ఈయనకి ప్రసాదం ఇచ్చి ఉంటారు కదా. అప్పుడు మనం అనుకున్నాం పక్కన పెట్టేశాడు ప్రసాదం, ఈయన క్రిస్టియన్ కదా అని. ఆయన తెలిసేమో అప్పుడు ఇది ఒరిజినల్ నెయ్యి కాదురా, మనం కలిపే ఆయిల్ అని. అందుకనే తినలేదేమో. వాళ్ళు తినరు కదా. అలాగే తినరు కదా, వాళ్ళు క్రిస్టియన్స్ కదా.
అప్పుడు అనుకున్నాం మనం క్రిస్టియన్స్ అని. ఓకే. ఉమ్. తినకపోవడానికి కారణం మనం తప్పిట ఆయిలే కదా వాడుతోంది అని తినలేదేమో అనుకోవచ్చుగా. ఓకే. ఉమ్. సో ఖచ్చితంగా ప్రతి దానికి న్యాయం జరుగుతుంది. కాస్త ఓపిక పట్టండి. ఓపిక పడితే వెంకటేశ్వర స్వామి గారు చూపించే జిమ్మిక్కులు చాలా చిత్ర విచిత్రంగా ఉంటాయి. సో మీరు ఇంకా ఏమన్నా చెప్పినటువంటి ఉన్నాయా? మీరు చెప్పినటువంటి బయోవార్ కారణంగానే 2022 నుంచి ఇప్పటి వరకు పునరుత్పత్తి తగ్గిపోతుంది. అంటే జననాల రేటు తగ్గిపోతుంది. దానికి కారణం అదేనా? అయ్యుండొచ్చు. ఉమ్. కానీ ఒకటండి, ఇక్కడ అంత తొందరగా ఎఫెక్ట్ అవుతుంది అనేది వంటిది కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. ఎందుకంటే ఇంతంత ప్రసాదం తీసుకుంటారు అందరూ. ఉమ్. కొనుక్కున్న వాళ్ళు 20 కోట్ల మంది లడ్డు ఇంట్లో పెట్టుకొని లడ్డూలు తింటారా తర్వాత విషయం. ఇంతంత ప్రసాదం, ఆ ప్రసాదం ఎంతమందికి ఇదవుతుంది అనేటువంటిది కూడా ఆలోచించాలి కదా. బట్ ఉమ్. ఏది ఏమైనప్పటికీ బయోవర్ అనేటువంటిది 100% ఉంది. కానీ మీరు చెప్తుంటే నాకు భయం వేస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో జననాల రేటు తగ్గిపోయింది. ఇంకోటి ఏంటంటే ఆటిజం. అంటే పిల్లలు పుట్టేటువంటి ఆ, పిల్లల్లో చాలా మందికి ఆటిజం వచ్చింది. అది ఆటిజం మీరు ఎక్కువైపోయింది. మీరు చెప్తుంటే మరి నాకు ఏంటో భయం వేస్తుంది. అదేనా ఇదని అనిపిస్తుంది. అయ్యుండొచ్చు అండి, అయ్యుండొచ్చు, ఖచ్చితంగా అయ్యుండొచ్చు. ఏం తమాషా కెమికల్స్ అండి అవి. ఉమ్. లాప్సా వాడటం, లాప్సా వాడేది. అవును. సిగ్గు లేకుండా మళ్ళీ గెలిచిన 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళరండి? ఆ నియోజకవర్గ ప్రజలు రోడ్డు మీద నుంచోబెట్టి అడగాలిగా ఎమ్మెల్యేలని. ఉమ్. ఎందుకు అడగట్లా? సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి కల్తీ లేదు, కొవ్వు లేదు, నాన్ వెజ్ లేదు ఇట్లా మాట్లాడతారా? కానీ ఎవరైనా సరే ఎట్ట మాటైనా సరే మీరైతే నిలదీయలేకపోతున్నారు కదా హిందువులు. మీరైతే హిందూ పోలరైజ్ అవుతున్నారు కదా. ఎక్కడికి వచ్చినా మీటింగ్లకు వస్తున్నారు కదా మీరు. హిందువులు నిలదీయలేకపోవటానికి కారణం ఏంటంటే, ఎవరు చెప్పారు నిలదీయట్లేదని? మొట్టమొదటిగా స్పందించింది నేను, రోజు గొడవ పడుతోంది నేను. కాకపోతే హిందువులు అందరూ కలిసి ఏకతాటిపై నుంచొని ఒక పీడబ్ల్యూడి గ్రౌండ్ లో ఉమ్. సభ లాంటిది పెట్టి ఉతికి ఆరేయగలగాలి. Yes. అది రావటల్లా. మరి అలాంటి మూవ్మెంట్ రాలేదు కదా. అలాంటి మూవ్మెంట్ రాలేదు. ఇంతమంది హిందువులు రావట్లా, ఉన్నారు. ఆ చైతన్యం రావట్లా. ఆ. ఎందుకు రావట్లా? ఆ మన పని మనం చేసుకుందాంలే, ఈ గోల మనకెందుకు, మన 4 రూపాయలు మనకు వస్తే చాలులే, ఈ ఈ తలకాయ నిప్పి మనకెందుకు. ఇలాంటి హిందువులు చాలా సున్నితులండి. ఉమ్. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ, వాళ్ళ సంసార బాధల్ని వాళ్ళు తట్టుకుంటూ నిలబడుతూ ఇలా ఆలోచించేవాళ్ళు. అంత కాదులేండి. నిన్నగాక మొన్న అనసూయ డ్రెస్సుల మీదనే పెద్ద రెవల్యూషన్ లాగా మాట్లాడారు. దానికన్నా వీళ్ళు ఈ కల్తీ లడ్డు మీద మాట్లాడట్లా, దాని మీద మాట్లాడారు. కానీ అంటే అంటే డ్రెస్సుల మీద మాట్లాడితే యాంగ్జైటీ ఉంటుంది మాట్లాడాలని ఉమ్. కొంతమందికి. ఉమ్. కొంతమందికి ఎందుకంటే ఏ టాపిక్ వచ్చినా డ్రెస్సుల గురించి మాట్లాడతారు కదా అని చూడాలి కదా అనే భావన క్రియేట్ అవుతూ ఉంటుంది. ఉమ్. కొంతమంది అనుకోవచ్చుగా, ఎప్పుడో వెళ్ళే తిరుమల లడ్డు ఇప్పుడు జరుగుతోందిగా, జరగని. ఈ భావనలే పోవాలంటుంది. మీరు అన్నది కరెక్ట్. ఇలాంటి భావనలే పోవాలి. ఒక డ్రెస్ మీద ఎంతైతే రియాక్ట్ అయ్యారో భగవంతుడి మీద కూడా అంతే రియాక్ట్ అవ్వాలి. విచిత్రం ఏంటంటే పార్లమెంట్ జరుగుతుంది. పార్లమెంట్ లో ఒక్కళ్ళంటే ఒక ఎంపీ కూడా క్వశ్చన్ వేయలేదు దీని మీద. చెయ్యరు. అదే కదా, అక్కడ దాకా ఎందుకండి. విజయనగరంలో రాములవారి తల నరికేశారు. అవును. అంతర్వేదిలో పురాతనమైనటువంటి రథాన్ని దహనం చేసేశారు. ఒక వినాయకుడి గుడిలో మలమూత్ర విసర్జనలు చేశారు. ఎవరన్నా ఈ రోజు వరకు కేసు పెట్టారా? మాట్లాడారా? వాడిని జైల్లో వేశారా? ఎందుకు పట్టించుకోవాలా? రథాన్ని దహనం చేస్తే రథమేగా చెక్కదే, కొత్తది కొనుక్కోవచ్చని ఓ దిక్కుమాల వాడన్నాడు.
కొడాలి నాని గారు. అవును. తల నరికేస్తే ఒక్కళ్ళు మాట్లాడలే. విగ్రహమే కదా అన్నారు. మలమూత్రాలు విసర్జిస్తే పిచ్చోడు అన్నారు. అంటే తప్పు గుడి దగ్గర ఎవరు చేస్తే వాళ్ళు పిచ్చోళ్లే. గబుక్కన పోలీసుల డిపార్ట్మెంట్ నోటి నుంచి వచ్చేది ఏంటి అంటే పిచ్చోడు. బాగుంది, ముస్లిం అతను పిచ్చోడు. ముస్లిం వాళ్ళ తల్లిదండ్రులు ఏ రోజున్నా వచ్చి మీడియా ముందు మాట్లాడారా? మాట్లాడలేదు. అదే మనం వెళ్ళి పిచ్చి పనులు చేసి మసీదులో పందిని వదిలి పెడితే ఇప్పుడు మనల్ని పిచ్చోడు అంటారో, తీసుకెళ్లి లోపల ఇసుక వదిలి పెడతారు. మార్పు రావాలండి. హిందువులంతా ఏకతాటిపై నడవాలి. స్వామీజీలందరూ నడుం కట్టాలి. ఈ ఈ బట్టలు వేసుకున్న స్వామీజీలు కాదు నేను చెప్తాను. కానీ ఎవరికి వాళ్ళే హిందూ ధర్మం అంటారు అన్ని పార్టీలు. కానీ ఏ పార్టీ కూడా ఇవాళ వరకు ఈ ప్రసాదం గురించి మాట్లాడు. పార్టీ గురించి మాట్లాడారు కదా, ఇప్పుడు చెప్తా. సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటారు. ఆ పేర్లు కేవలం ఓట్లు అడుక్కోవటం మాత్రమే. కాశీలో మణికర్ణికా ఘాటుని తవ్వేశారు. 2 గుళ్ళు పోయినాయి. ఒకళ్ళు మాట్లాడారా? నేను మాట్లాడా మీడియా ముందు. మన తెలుగు ఛానల్ వాళ్ళకి 4-5 ఫోన్ చేసి చెప్పా. ఒక్కళ్ళు స్పందించలా ఛానల్ వాళ్ళు కూడా. ఎందుకు స్పందించలా? ఏమన్నా మాట్లాడామనుకోండి, కారిడార్ కట్టారు, ఇక్కడ కట్టారు, ఉజ్జయినిలో. ఎవరికి కావాలి? ఎవరికి కావాలి? 1000 కాళ్ళ మండపాన్ని తీసేసినప్పుడు ఎంత బాధపడ్డాం మనం తిరుమలలో. అలాగే ఇక్కడ పురాతనమైన గుడి ధ్వంసం చేసి పెద్దగా నిర్మించి కారిడార్ కట్టామంటే ఎవరికి కావాలి? ఆ పాజిటివ్నెస్ అంతా పోయింది కదా. అవును, పాజిటివ్నెస్ పూర్తిగా పోయింది. కాశీలో కారిడార్ కట్టడానికి ఎన్ని గుళ్ళు ఎక్కడికి వెళ్ళాయో కూడా తెలియదు మాకు. సనాతన ధర్మం, హైందవ ధర్మం అంటారు, ఎక్కడికి పోయింది? సో ఇది పార్టీలు చేస్తున్న మోసం అంటారు. ఖచ్చితంగా అనుమానమే లేదు అందులో. సో మాకు మాత్రం రాజకీయ పార్టీ ఒక్క నిమిషం అండి, మాకు మాత్రం గవర్నమెంట్ ఎవరు ఏంటి అనేది మేము మాట్లాడడం. కానీ యోగి ఆదిత్యనాథ్ గారి పద్ధతి చాలా బాగుందండి మాకు.